నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈ రోజు నాతో పాటు చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు రామ్నగర్ బన్నీ యాక్చువల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే అసలు నేనేం చెప్పాలి ఈ మూవీ గురించి ఎందుకంటే ఈ మూవీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఈ మూవీ గురించి రకరకాల ట్రోల్స్ వన్స్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత హీరో గురించే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇతనిది డెబ్యూ ఫిల్మా లేకపోతే ఆల్రెడీ ఇంతకుముందు ఏమైనా చేశారా అని చెప్పి కట్ చేసి చూస్తే ఆయన ఎవరో కాదు మన బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ గారి సన్ సో అయితే హీరో కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈరోజు ప్రభాకర్ గారి డాటర్ దివిజ నాతో ఉన్నారు సో దివిజతో ఒకసారి మాట్లాడి ఈ మూవీ విశేషాలు మనం తెలుసుకుందాం హాయ్ దివిజ హలో హాయ్ ఎలా ఉన్నారు సూపర్ ఫైన్ కానీ ఒక చిన్న డౌట్ మీరు కూడా చాలా సూపర్గా ఉన్నారు అన్నయ్య ఏమో చాలా బిజీగా వరుసగా 3 సినిమాలు చేస్తున్నారు ఆల్మోస్ట్ ఇప్పుడు రిలీజ్కి రెడీగా ఉంది మన రామ్నగర్ బన్నీ అండ్ మిమ్మల్ని డాడీ అంటే మిమ్మల్ని ఏమి హీరోయిన్ చేద్దామన్న థాట్ లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్గా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మా అన్నయ్య ఇప్పుడు ఫస్ట్ ఇంట్లో ఏం జరిగినా ఏజ్ వరుస వెళ్తాం కదా, సో ఫస్ట్ మా అన్న కెరియర్ సెట్ అయిపోతే నెక్స్ట్ నా దగ్గరికి వస్తారు మా డాడీ. అండ్ యాక్టింగ్ అంటే నేను చేస్తున్నా ఆల్రెడీ, ఐఎమ్ డూయింగ్ 2 films. అవి కాకుండా ఇప్పుడు నెక్స్ట్ మా బ్యానర్లోనే ఇంకో మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు మా డాడీ నాతో. ఓకే, సో ఓన్ ప్రొడక్షన్ లోనే హీరోయిన్స్ అయిపోతున్నారు ఇద్దరు. అలా ట్రై చేస్తున్నాం. అన్న 3 movies కదా ఆల్రెడీ చేసింది, బట్ వై ఇదే ఫస్ట్ ఎందుకు రిలీజ్ అవుతుంది రామ్నగర్ బన్నీ? బికాజ్ మా అన్న ఫస్ట్ ఫిల్మ్ ఒకటి అప్పుడు టీజర్ వచ్చింది, బ్లాక్ డాగ్ ఫర్ వైట్ చిక్ అని. అవును. సో ఆ మూవీ వచ్చేసి ఇట్స్ ఆల్ మా జనరేషన్, అంటే యూత్ ఓరియంటెడ్ ఆడియన్స్, ఒక అర్జున్ రెడ్డి లేకపోతే యానిమల్ అలా యూత్ ఆడియన్స్ కి టార్గెట్ చేస్తున్న ఫిల్మ్. ఇది మా డాడీ ప్రొడ్యూస్ చేసి సెకండ్ ఫిల్మ్ బరాబర్ ప్రేమిస్తా అని, అది కూడా ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్. బట్ ఈ ఫిల్మ్ ఏదైతే మా డాడీ ప్రొడ్యూస్ చేశారో ఇట్స్ ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఓన్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్. అండ్ సిన్స్ మై డాడ్ చాలా ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా క్లోజ్ కదా టీవీ నుంచి, సో హీ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ హిస్ సన్ టు ఆల్ దోస్ ఫ్యామిలీస్ ఫస్ట్. సో అలా ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది అని అనుకొని వి కేమ్ అప్ విత్ రామ్నగర్ బన్నీ ఫస్ట్. మీరు చాలా చిన్నగా ఉన్నప్పుడు డాడీ సీరియల్స్లో బాగా బిజీగా ఉండేవారు, ఒక పక్క సీరియల్స్ ఒక పక్క షోస్. మేబీ ఇండస్ట్రీ అంటే బుల్లితెర అని ఎందుకు అంటారంటే మీనంటే ఆ బుల్లితెర మెగాస్టార్ అని ఎందుకు అంటారంటే సీరియల్ ఇండస్ట్రీ టీవీ ఇండస్ట్రీలో డాడీ చేసినంత సర్వీస్ ఎవరు చేయలేదు అని చెప్పి చాలా మంది ఒపీనియన్. దానికి అది తెలుసా, మీరు ఎప్పుడైనా విన్నారా ఆ విషయం? చూసాను నేను చిన్నప్పుడు. నాకు 1 year ఉన్నప్పటి నుంచే నేను ఆల్మోస్ట్ పెరిగిందే రామోజీ ఫిలిం సిటీలో. అంటే ఎవ్రీ షూటింగ్కి ఐ యూస్ టు గో, మమ్మీ తీసుకెళ్ళిపోయేది, వెళ్ళి అక్కడే ఇంకా ఆడుకుంటూ పెరిగి ఫ్యామిలీ మొత్తం ఈటీవీ అప్పట్లో రామోజీ ఫిలిం సిటీలోనే ఉండేవారు ఆల్ ఆఫ్ అస్. అండ్ మా డాడీ చాలా బిజీ ఉండేవాళ్ళు, దట్స్ వెరీ ట్రూ. బట్ వన్ థింగ్ ఏంటంటే ఎంత బిజీ ఉన్నా ఎంత వర్క్ చేస్తున్నా బయట హీ ఆల్వేస్ మేనేజ్ టు గివ్ అస్ టైం. సూపర్ షోస్ యాహూ అని చెప్పేసి అన్ని సూపర్ హిట్ షోస్, అన్ని సూపర్ హిట్. అంటే డాడీ ఒకటి ఏదైనా సీరియల్ కానివ్వండి ఏదైనా షో కానీ మొదలు పెట్టారు అంటే ఆటోమేటిక్ గా అది డెఫినెట్ గా హిట్ అయిపోతుంది. అంటే ప్రభాకర్ స్టార్ట్ చేసిన షోనా ఇది, సో డెఫినెట్ గా ఇది బాగుంటుంది అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ అనమాట అప్పట్లో. ఎస్పెషల్లీ ఫ్యామిలీ లేడీస్ హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో నాన్నకు అప్పటికి ఇప్పటికి చాలా పెద్ద ఫ్యాన్స్. వాళ్ళందరూ ఇప్పటికీ కూడా దే నో, అంటే వాళ్ళు ఫస్ట్ నుంచే చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు మా డాడీ ఎలా చేస్తారు, ఏం చేసినా యూనో ఆయన వర్క్ ఏంటి అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళకి మా అన్నని ఇంట్రడ్యూస్ చేయడానికి ఫస్ట్ రామ్నగర్ బన్నీ రిలీజ్ అవుతుంది. ఓకే, సో రామ్నగర్ బన్నీ ఎలా ఉండబోతుంది? రామ్నగర్ బన్నీ ఎలా ఉండబోతుంది అంటే ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ ఫన్ రైడ్. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇట్స్ ఆల్ మీరు నవ్వుతూనే ఉంటాం. టీజర్ అయితే అసలు అదిరిపోయింది. నేను అన్నం చూసి అసలు నిజంగా డెబ్యూ అన్న ఫీల్ రాలేదు. నేను ఇందాక అన్న స్టూడియోలోకి రాగానే కూడా నేను అదే చెప్పా, నిజంగా అంటే డెబ్యూ ఫిలిం కదా, డాన్స్ యాక్టింగ్ ఏమైనా నేర్చుకున్నారా అని చెప్పేసి అడిగితే, అంటే మేము చిన్నప్పటి నుంచి విన్ యాక్టింగ్. నాకు 3 years ఉన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నా, మా అన్న కూడా, మా అన్నకి 5-6 years ఉన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ముద్దు బిడ్డ సీరియల్లో మా అన్న చేశారు, దాని తర్వాత ఇద్దరం కలిసి అన్నా చెల్లెలు చేసాము. మా అన్న 100 episodes, నేను 1000 episodes. అలా చిన్నప్పటి నుంచి యాక్టింగ్ చేస్తూనే ఉన్నాం కాబట్టి వి గాట్ యూస్ టు ఇట్. పైగా పెరిగింది మొత్తం కూడా అదే ఎన్వైరన్మెంట్ లో కాబట్టి మొత్తం అంటే మీకు ప్రొడక్షన్ మీద మంచి గ్రిప్ ఉంటుంది, ఇటు ఆర్టిస్టుల పరంగా మంచి గ్రిప్ ఉంటుంది. లైక్ అంటే మేబీ ఇంట్లో ఫాదర్ ఒక డైరెక్టర్ అయితే ఒక ప్రొడ్యూసర్ అయితే ఇది ఒక బెనిఫిట్ అనుకుంటా.
అనుకోవచ్చు. యా కరెక్ట్. యా మీకు మేబీ ఇప్పుడు చాలా హెల్ప్ అవుతున్నట్లుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తున్నాను బయట. ఇప్పుడు చూస్తూ ఉన్నాను. వన్స్ రామ్నగర్ బన్నీ మూవీ ఎప్పుడైతే వర్క్ అంతా స్టార్ట్ అయిందో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను. అన్న మూవీ కోసం ఎంత కష్టపడుతున్నారో ఆఫ్ స్క్రీన్ అంటే బిహైండ్ ది కెమెరా మీది కూడా అంతే ఉంది. లైక్ అంటే ఈవెన్ మొన్న హోస్ట్ కూడా చేశారు. అంటే ఒక హీరో సిస్టర్ హోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కావాలి అనుకుంటే ఇంత మంచి మూవీ తీశారు. ప్రొడ్యూసర్స్ మీరే, మమ్మీ డాడీ ఇద్దరు ప్రొడ్యూసర్స్ మూవీకి. ఆఫ్ కోర్స్ మమ్మీ అనుకోండి, డాడీ ఏదో పేరు వేసుకున్నారు. వెరీ ట్రూ, వెరీ ట్రూగా. ఏదో మరి బాగుండదులే వేసుకోకపోతే డాడీ పడింది, కానీ నిజం ప్రొడ్యూసర్ అయితే మమ్మీయే కదా. అంటే ఇద్దరు మా డాడీ స్ట్రెంగ్స్ కొని మా మమ్మీ స్ట్రెంగ్స్ కొని, అందుకే ఇద్దరు కలిసి చేశారు. మా మమ్మీ ఈజ్ వెరీ గుడ్ అట్ పీపుల్ టాకింగ్. మై డాడీ ఇస్ ఆల్సో గుడ్, బట్ మా మమ్మీ మాట్లాడినట్టు మా డాడీ మాట్లాడాడు. మా డాడీ చేసేది మా అమ్మ చేయలేదు. సో వాళ్ళిద్దరు దే బ్యాలెన్స్ ఈచ్ అదర్ అవుట్. అంటే లైక్ ఆవిడ ఏంటంటే ఆలోచించి జాగ్రత్తగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ అంటే ఇంకా ఇండియన్ మదర్స్ అండి మాట్లాడతారు. ప్రభాకర్ గారు ఏంటంటే ఇంకా చాలా సైలెంట్ అయ్యారు ఈ మధ్య. ఇంతకు మా డాడీది జాలీగా ఉండే. యా హిస్ వెరీ కాంట్ ప్రొడ్యూసింగ్ అంటే అది కూడా మళ్ళీ ఇట్స్ అబౌట్ మనీ కదా. సో మై మామ్ షుడ్ ఇన్వాల్వ్. డాడీ బిహేవియర్ తోటి అంటే ఆయన ఇప్పుడు మీరు జాలిగుండే అని చెప్పారు. హిస్ వెరీ కైండ్ హార్టెడ్, అందరికీ తెలుసు. ఆ కైండ్ హార్ట్ వల్ల డాడీ చాలా కూడా కోల్పోయారు అని చెప్పేసి. కోల్పోయారు అంటే మనీ వైజ్ గా కూడా చాలా మంది విషయంలో చాలా లాస్ అయ్యారు అని చెప్పేసి అంటూ ఉంటారు. అవునా కాదా? కోల్పోయారు ఇస్ అ బిగ్ వర్డ్. ఐ వుడెంట్ సే నాకు కోల్పోయారు అని అనిపేది, కానీ హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ మా డాడీకి. తీసుకోవడమే కానీ తిరిగి రాలేదు అనేది చాలా చోట్ల విన్నాను నేను. మా డాడీ ఆ ఎక్స్పెక్టేషన్ తో కూడా ఇవ్వడు కాబట్టి వీ వర్ నెవర్ డిసప్పాయింటెడ్. ఆయన ఇచ్చేదాంతో ఇస్తాడు, నాకు మళ్ళీ తిరిగి రావాలి అనే ఎక్స్పెక్టేషన్ ఉండదు కాబట్టి మాకు అంత డిసప్పాయింట్మెంట్ ఏమో అనిపించలేదు. అండ్ ఎప్పటికప్పుడు మా డాడీ బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేస్తూనే ఉంటాడు, కష్టపడుతూనే ఉంటారు కాబట్టి we never felt it was cold. కానీ you both are really blessed. అంత మంచి ఫాదర్, అంత మంచి మదర్, ఎంత మంది బ్లెస్సింగ్స్ మీ ఫ్యామిలీకి ఉంటాయి. ఎందుకంటే డాడీ ఈటీవీలో ఉన్నప్పటి నుంచి కూడా ఎంత మందికి ఆఫర్స్ ఇచ్చారు. అంటే ఎవరైనా వచ్చి అడిగితే కాదనకుండా, వాళ్ళలో టాలెంట్ ఉంది అంటే ఇమీడియట్గా వాళ్ళని ఎంకరేజ్ చేయడం. ఆల్మోస్ట్ డాడీ చేయి కూడా చాలా మంచిది. డాడీ ఎవరైనా ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఇప్పుడు చూస్తుంటే చాలా మంది ఆర్టిస్టులు వీళ్ళందరూ ఈటీవీ సీరియల్స్లో మొదలైన వాళ్ళే కదా అని చెప్పేసి అప్పటికి ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉన్నారు వాళ్ళు. సో ఎప్పుడైనా వాళ్ళ డాడీ కాల్ చేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. ఎవ్రీబడి గ్రాటిట్యూడ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో దే కీప్ కాలింగ్, దే కీప్ టెలింగ్ మై డాడ్ హౌ లక్కీ దే ఆర్ అంతా. అండ్ ఎంత ఎదిగినా ఒదిగుండడం అనేది కూడా డాడీ విషయంలో ఉంటుంది. ఎందుకంటే కాల్ చేస్తే సార్ శ్వేత సార్ నా పేరు అంటే శ్వేత గారు అంటారు. సార్ గారు వద్దు శ్వేత. నేనేదో మా మమ్మీ ఇలా ప్రభాకర్ ఈటీవీ ప్రభాకర్ అని ప్రభాకర్ అనొచ్చండి పర్లేదు. లైక్ అంటే మరి ఆ ఏదో నేను చాలా పెద్ద సెలబ్రిటీని, ఇప్పుడు ప్రభాకర్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. సో నేను ఏదో పెద్ద సెలబ్రిటీని ఆ ఫీల్ అసలు డాడీకి ఎప్పుడూ ఉండదు కదా ఫ్రమ్ ది బిగినింగ్. అంటే హీస్ వెరీ సింపుల్. ఆయన రావడమే హీ కేమ్ ఫ్రమ్ వెరీ సింపుల్ బ్యాక్గ్రౌండ్ అంతా కదా. సో హీ డెంట్ లూజ్ టచ్ విత్ హిస్ రూట్స్. సో హీస్ ఆల్వేస్ బిన్ లైక్ దట్. అండ్ వీఆర్ వెరీ లక్కీ. మీరు చెప్పినట్టయితే నేను మా అన్నయ్య అంటే ఒక ఫిల్మ్ ప్రొడ్యూస్ చేయడం, రామ్నగర్ బన్నీ లాంటిది. అండ్ మీరు టీజర్ సాంగ్ చూసినట్టయితే కూడా ద క్వాలిటీస్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు, మీకు ఎక్కడ కనపడుతుంది ఫ్రేమ్లోనే. సో అంతగా ప్రొడ్యూస్ చేసి చేయడం ఫస్ట్ ఫిల్మ్, సన్ది డెబ్యూ ఫిల్మ్ అంటే ఇట్స్ సచ్ అ బిగ్ థింగ్. మోర్ థింగ్ ఏంటంటే ఆ సాంగ్ చూస్తే నిజంగానే పిచ్చెక్కింది. ఆ డాన్స్ కానీ ఆ మూమెంట్స్ కానివ్వండి, నేను అంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే ఇంత మంచి మూమెంట్స్ వచ్చాయి అని చెప్పేసి అనుకోవచ్చు. మన హీఈస్ వెరీ చిన్నప్పటి నుంచి ఇందులోనే ఉంటాడు మా అన్న. ఐవ్ సీన్ హిమ్ గ్రో అప్ అండ్ ఆల్. చిన్నప్పటి నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకడాలు, ఇలా స్టంట్స్ చేయడాలు, స్పైడర్ మ్యాన్ అని చెప్పి దూకడాలు అయ్యి. అండ్ ఏ మూవీ చూస్తే ఆ మూవీ హీరో నేనే ఏంటి అని ఆ యాటిట్యూడ్కి వెళ్ళిపోవడము. ఎగ్జాక్ట్లీ. ఇంకా ఈ వర్డ్ రాలేదేంటి అని చెప్పి చూస్తున్నాను. సారీ, ఇక్కడ చూడండి వాళ్ళ చెల్లె యాటిట్యూడ్ అని చెప్పి క్యారెక్టర్ యాటిట్యూడ్. బట్ ఏదైతే ఏంటి యాటిట్యూడ్ అనే వర్డ్ అయితే ఇక్కడ మెన్షన్ అయింది. ఇందా నుంచి ఎక్కడైనా దొరకపోతుందా యాటిట్యూడ్. యాజ్ హీ ఆల్సో సెడ్ మొన్న ట్రైలర్ లాంచ్ లో, ఆయన అంతే, హిస్ యాటిట్యూడ్ ఇస్ లైక్ దట్, హీ ఈస్ లైక్ దట్. ఆయన ఎక్కడ ఫేక్ ఉండడు, ఆయన ఉండడమే అలా ఉంటాడు. చిన్నప్పుడు ఆడవాళ్ళకి అహంకారమే అలంకారం. ఆడవాళ్ళకి కొంతమందికి ఓకే. బట్ మగవాళ్ళు ఎప్పుడైనా కానీ యాటిట్యూడ్ చూపించాలి.
ఇగో ఇవిడ కూడా చెప్పారు, సో చూసుకోండి మీరు కూడా. నేను చెప్తాను. మీరు కూడా ఒప్పుకున్నారు. అంటే ఆయన హీరో ఇప్పుడు ప్రెసెంట్, సో కొంచెం యాటిట్యూడ్ ఉంటే తప్పే ఉంది, కానీ యాటిట్యూడ్ వల్ల ఎవరికి నష్టం లేదు. అండ్ హీస్ వెరీ సింపుల్, లైక్ ఫాదర్ లైక్ సన్. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ మనం అందరం అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఎలా ఏదో ఎప్పటి నుంచో పరిచయం ఉన్న పర్సన్ తో మాట్లాడినట్టు రాగానే అందరికి హాయ్ చెప్పి, తనే ఎవరు ఇప్పుడు తన హీరో, మేము రిసీవ్ చేసుకోవాలి, మేము మాట్లాడాలి, తనే వచ్చి తనే ఇంట్రడ్యూస్ చేసుకొని తనే షేక్ హ్యాండ్స్ ఇచ్చి తనే మాట్లాడుతుంటే ఇంకా యాటిట్యూడ్ ఎక్కడుంది? అదే ఇన్ పర్సన్ మా అన్నని కలిస్తే అర్థమవుతుంది అందరికి, హీస్ నాట్ దాట్. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య ఫిల్మ్ ప్రమోషన్ లో చాలా మంది చూస్తున్నారు కదా అన్నని, సో ఆటోమేటిక్ గా అందరికి తెలుస్తుంది వాట్ ఈస్ హీ అని చెప్పేసి. అయితే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్, అంటే నాకు తెలుసు అమ్మ గురించి, షీఈస్ వెరీ ఎమోషనల్. నాన్న కైండ్ హార్టెడ్ అయితే అమ్మ వెరీ ఎమోషనల్. ఐ నో ప్రాక్టికల్ పీపుల్ మీ ఫ్యామిలీలో అయితే ఎవరు లేరు, లాజికల్గా థింక్ చేసి అలా అందరూ కూడా చాలా కనెక్టివ్గా ఉంటారు. సో ఈ ట్రోల్స్ అంతా అన్నకు ఫస్ట్ రావడమే, ఇంతకుముందు మూవీకి ఎప్పుడైతే టీజర్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి అన్నకు ఒక యాటిట్యూడ్ స్టార్ అని చెప్పేసి ఇచ్చేసేసారు. చంద్రహాస్ అంటే యాటిట్యూడ్ స్టార్ అని చెప్పేసి. ఆ టైంలో అమ్మ రియాక్షన్ ఏంటి? నాన్న అంటే ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఈ కెన్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రోలింగ్ వచ్చినప్పుడు నేను లేకుండే, ఐ వాజ్ ఇన్ మై హాస్టల్. నాకు అసలు తెలియదు ఇంత ట్రోల్ అవుతున్నాడు అది. సో తెలిసిన తర్వాత కూడా ఐ వాజ్ లైక్ గుడ్, పీపుల్ ఆర్ గెటింగ్ టు నో హిమ్. నా రియాక్షన్, మా నాన్న మా అన్న మై బ్రదర్ సర్ప్రైజింగ్లీ హీ టుక్ ఇట్ వెరీ వెల్, చాలా బాగా తీసుకున్నాడు. హీ వాజ్ లైక్ ఏముంది ఎవ్రీబడి ఇస్ గెటింగ్ టు నో మీ అన్నట్టు. మంచి చెడు మనకంటూ గుర్తింపు ఉండాలి. వచ్చింది మూవీ రిలీజ్ అవ్వకముందే స్టార్ అని ఒకటి వచ్చిందంటే ఇట్స్ గుడ్ అని చెప్పి. మేము ముగ్గురం కూడా భయపడింది మా మమ్మీ గురించే. మై మామ్ గాట్ అ లిటిల్ ఎమోషనల్. ఆఫ్ కోర్స్ కొడుకుని ట్రోల్ చేస్తున్నారు అది ఇది అంటే వీ ఎంజాయ్డ్ అ ఫ్యూ ఫనీ ట్రోల్స్, బట్ కొన్ని కూడా ఓవర్ ది లైన్ వెళ్ళినాయి. అవి కొంచెం మా అమ్మ ఫీల్ అయింది. బట్ మై బ్రదర్ ట్రోల్ అయినడే కన్సోల్ చేశాడు మా అన్న. సో మా మామ్స్ లేకపోతే వాడు ఫీల్ అవ్వకపోతే ఇట్స్ ఫైన్ అని చెప్పి కొంచెం బాధ ఉండి, ఆఫ్ కోర్స్ షీ వాజ్ ఎమోషనల్. బట్ కాకపోతే ఎప్పుడైనా ట్రోల్స్ అనేది వన్స్ మూవీ రిలీజ్ అయిన తర్వాత, ఆ మూవీ అదే చెప్పాం, ఏదో ఒక టైం తర్వాత ట్రోల్స్ అనేది రావడం, లేకపోతే కొన్ని మూవీస్ చేసిన తర్వాత ట్రోల్స్ రావడం వేరు. అన్నకి ఏంటంటే టీజర్ తోనే పిచ్చి ట్రోలింగ్ వచ్చింది. ఆ ట్రోలింగ్ కూడా ఒక రేంజ్ లో వచ్చింది ట్రోలింగ్ అంతా. అదే ఆ ప్రెస్ మీట్ లో వచ్చింది. అప్పుడు యా డెఫినెట్లీ మా మామ్ గాట్ లిటిల్ ఎమోషనల్. బట్ తర్వాత మై బ్రదర్ కన్సోల్ చేశారు, మా నాన్న కన్సోల్ చేశారు, చెప్పారు హౌ ఎవ్రీథింగ్ వర్క్స్. వీడి టాలెంట్ ఉంది, సో వీ డోంట్ యాక్చువల్లీ హ్యావ్ టు ఫీల్ బ్యాడ్. వన్స్ ఏదైనా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది. అండ్ దట్ యాక్చువల్లీ హ్యాపెండ్. నిజంగానే వాట్ ఈస్ ద రాంగ్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మీరు చూసినట్టయితే నెగిటివ్ కామెంట్స్ కోసం ఎదుర్కోవాల్సి వచ్చింది సరే. మా అన్న కూడా అదే చెప్తుండే. యా, నేను కూడా మొన్న మూవీ ట్రైలర్ అప్పుడు చూసాను. ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు సూపర్ చంద్రహాస్, సూపర్ చేసావు నువ్వు, యాటిట్యూడ్ స్టార్, జై యాటిట్యూడ్ స్టార్ అని చెప్పేసి పెట్టడం. అంటే ఆల్మోస్ట్ ఒక 200-300 కామెంట్స్ ఉన్నాయి కింద. 200-300 కామెంట్స్ కూడా అన్ని పాజిటివ్ గా వచ్చినాయి. ఎవరో ఒక పర్సన్, అది మీరు ఒకసారి నేను చూపిస్తాను దీని తర్వాత, ఎవరో ఒక పర్సన్ కొంచెం నెగిటివ్ గా పెట్టారనమాట. అంటే నెగిటివ్ గా అంటే కొంచెం సర్కాస్టిక్ గా పెట్టారు. పెడితే కింద వెంటనే 4 కామెంట్స్ వచ్చినాయి. అతను అంత కష్టపడి మూవీ చేసి అంత మంచిగా డాన్స్ చేసి యాక్టింగ్ చేస్తే నువ్వు ఇలా ఎలా పెట్టావు అని చెప్పేసి 3-4 పెట్టారు. పెడితే కింద అతను ఐఎమ్ వెరీ సారీ బ్రో అని పెట్టాడు. పాజిటివిటీ ఇస్ ఫ్లోయింగ్. ఇంకా వన్స్ హి హస్ ప్రూవ్డ్, ఇంకా అంటే నాన్నని బట్టి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు చాలా మంది. కానీ ఏంటంటే వన్స్ తమ్ముడిని చూసి, ఇప్పుడు సారీ తమ్ముడు అనే వస్తుంది నాకు, మీరే కాదులేండి చాలా మంది కూడా అనుకుంటారు హిస్ యంగర్ టు మీ అని. బికాస్ నేను కూడా కనపడడం కొంచెం నా ఏజ్ కంటే ఎక్కువ కనపడతాను. ఎవరైనా అంతే. ఇట్స్ ఫైన్, టోటలీ ఫైన్. సో అన్న జనరల్గా ఏంటంటే తన వన్స్ యాక్టింగ్ చూసి తన హార్డ్ వర్క్ చూసిన తర్వాత కెమెరా ముందు ఎవరైనా కానీ ఇంకా అప్రిషియేట్ చేయాల్సిందే. బట్ ఫ్రూట్స్ విల్ కమ్ కదా త్వరలో. సో అంటే ఇప్పటికే మంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది మూవీ విషయంలో, చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సక్సెస్ని ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అంటే మా అందరి ముందు మీరు సెలబ్రేట్ చేసుకోవడం వేరు, బిహైండ్ ది కెమెరా ఇంట్లో మీ నలుగురు ఉన్నప్పుడు అసలు ఇంట్లో ఏం మాట్లాడుకుంటూ ఉంటారు జనరల్గా? సెలబ్రేట్ అంటే అదే ట్రోల్స్ వచ్చినప్పుడు కూడా ఎక్కువ బాధగా ఏదో లోకి వెళ్ళిపోలేదు. ఇప్పుడు మంచి రెస్పాన్స్ వస్తుందని వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. బట్ అది కూడా ఎక్కువ ఎక్సైట్ అవ్వట్లేదు. సో ఎక్స్ట్రీమ్ ఏది వెళ్ళట్లేదు, బ్యాలెన్స్డ్ ఉంటున్నాం. బికాస్ మా డాడీ కూడా చిన్నప్పటి నుంచి అలానే పెంచారు. ఏదైనా ఎక్కువ మేము ఫర్ సపోజ్ ఏదైనా పార్టిసిపేట్ చేసి కాంపిటీషన్లో ప్రైజ్ గెలిచాం అనుకోండి, మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మా డాడీ లైక్ యా గుడ్, ఓకే, కీప్ ఇట్ అప్ అలా చెప్పి అలానే మీడియోకర్ గా ఉంటాం. అలానే నార్మల్ గా, అంటే ఓవర్ ఎక్సైట్ అవ్వము, అలానే ఓవర్ డిప్రెస్ అవ్వము. మేబీ ఫ్యూచర్ లో పరిస్థితులు ఎలా వచ్చినా గానీ దేనికైనా గానీ తట్టుకొని నిలబడాలి అన్నట్లే యా డెఫినెట్లీ. సో
అందరం సెలబ్రేట్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. మా అన్న కష్టపడిన దానికి గుర్తుకు వస్తుంది. బికాజ్ ఏంటంటే అందరం కూడా లో ప్రొఫైల్స్ నుంచి వచ్చినప్పుడు మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి ఈ స్టేజ్లోకి రావాలి అంటే వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉంటేనే వస్తారు. కాకపోతే ఏంటంటే ఎంత పెద్ద సెలబ్రిటీకైనా మధ్య మధ్యలో కొన్ని దెబ్బలు తగులుతూ ఉంటాయి. డాడీకి కూడా ఒక టైంలో ఫినాన్షియల్గా చాలా ఇబ్బంది పడ్డారు. సో అవన్నీ కూడా దాటుకొని మళ్ళీ వాట్ ఈస్ ప్రభాకర్ అనేది ఇప్పుడు అందరూ చూస్తున్నారు. అంటే వెంటనే మళ్ళీ సీరియల్స్ స్టార్ట్ చేశారు, కొన్ని షోస్ స్టార్ట్ చేశారు. అగైన్ అంటే చాలా తొందరగా టాలెంట్ ఉన్న వాళ్ళు ఎక్కడైనా బ్రతికేస్తారు అనడానికి ఎగ్జాంపుల్ మీ ఇంట్లోనే ఉన్నారు. అండ్ సో డాడీతో పాటు ఇప్పుడు మమ్మీ అనే మలేజా అనే ఒక పర్సన్ చాలా మందికి ప్రభాకర్ గారు బిజీగా ఉన్న టైంలో తెలీదు. యూట్యూబ్ పుణ్యమా అంట మమ్మీ ఇప్పుడు బయటకు వచ్చి డాడీ కంటే కూడా మమ్మీ బాగా ఫేమస్ అవుతున్నారు ఇప్పుడు. మా డాడీ కంటే ఏంటి, మా అందరిలో నలుగురిలో ఎక్కువ బిజీ మా మమ్మీ ఇప్పుడు. అవునా? ఇస్మార్ట్ జోడీతో మమ్మీ స్టార్ట్ చేసింది డెబ్యూ. అది అక్కడ నుంచి ఇస్మార్ట్ మలేజా అని యూట్యూబ్ స్టార్ట్ చేసి అక్కడ నుంచి స్లోగా వెబ్ సిరీస్ లో యాక్టింగ్ స్టార్ట్ చేసి ఇంకా యూట్యూబ్ లో ఏ సిరీస్ చూసినా ఉంటుంది. వెబ్ సిరీస్ అసలు నేను మొన్న ఒకసారి ఇన్స్టాలో చూసి అసలు చాలా తమిళలో అంటే ఇప్పుడు చేస్తున్నారు కదా ఆవిడ యూట్యూబ్ ఒక పక్కన ఇస్మార్ట్ మలేజా ఒకటి ప్లస్ ఈ వెబ్ సిరీస్ లో అమ్మ క్యారెక్టర్ డాటర్ లవ్ మ్యారేజ్ చేసుకుంటే సో నాకు అనిపించింది నిజంగా ఈవిడ క్యారెక్టర్ అసలు మొత్తం ఇది డిఫరెంట్ కదా అనుకున్నాను. ఎందుకంటే బేసిక్ గా నాకు తెలిసిన మలేజా గారు ఏంటంటే ప్రతి చిన్న విషయానికి ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ అలా ఉంటారు. యా అంటే ఎమోషనల్ అవుతారు బట్ ఈవెన్ షీ స్ట్రాంగ్. ఆమె ఓన్ వేలో షీఈ్ వెరీ స్ట్రాంగ్. ఓన్లీ ఇట్లా మా విషయంకి వచ్చేసరికి ఎమోషనల్ అవుతుంది. ఫ్యామిలీ విషయంలో షీఈ్ వెరీ సెన్సిటివ్. అదర్వైజ్ ఆమెకి ఏం లేదు, ఇంకా మేమే ప్రపంచం అలానే ఉండింది. ఈ మధ్య యూట్యూబ్ అది చేస్తున్నా కానీ ఆవిడ ప్రయారిటీస్ ఆవిడకి సెట్ స్టేట్ ఉంటుంది. ఓన్లీ ఫ్యామిలీ ఏదైనా అయ్యి కొంచెం ఏదైనా ఇబ్బంది లాగా అయితే ఆమె లో అవుతుంది కానీ అదర్వైజ్ షీఈ్ నాట్ దాట్ ఎమోషనల్. చిన్నప్పుడు మీకు డాడీ అంటే బిజీగా ఉన్న టైంలో మమ్మీ టైం ఎక్కువ ఉండేది అనుకుంటా. అఫ్కోర్స్ డాడీ కూడా మీకు ఎప్పుడు కూడా ఫ్యామిలీకి టైం ఇస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక పక్కన మమ్మీ ఏమో ఇటువైపు చాలా బిజీ ఉన్నారు, డాడీ ఏమో ప్రొడక్షన్ కానివ్వండి సీరియల్స్ కానివ్వండి ఇటువైపు డాడీ బిజీగా ఉన్నారు. ఇంకా మీరు పెద్ద అయ్యారు కాబట్టి ఎవ్రీథింగ్ మీరు మేనేజ్ చేసుకోగలుగుతున్నట్లున్నారు. యా అంతే. అంటే నేను ఛాన్స్ దొరికితే మా డాడీతో వెళ్ళిపోదామని చూస్తా. వెళ్ళిపోయి ఏదో ఒకటి పని నేర్చుకోవచ్చు కదా, ఏం చేయకపోయినా కూర్చొని చూస్తే ఐ గెట్ యూస్ టు ద వర్క్, బిహైండ్ ద కెమెరా వర్క్ ఎలా జరుగుతుంది అది ఇది అని చెప్పి అంతా చాలా తొందరగా నేర్చేసుకుంటారా మీలో లెర్నింగ్ స్కిల్స్ చాలా ఎక్కువ? అదొక్కటే నేను గొప్పగా చెప్పుకోగలను ఏంటంటే నాకు మెమరీ పవర్ బాగుంటుంది. ఐ కెన్ లెర్న్ ఈజీలీ. ఓకే. సో ఏదైనా కానీ ఇంట్లో అందరిలో కంటే షార్ప్ అంటే ఎవరని చెప్పొచ్చు? డాడీ కాకుండా అనుకుంటే డబ్బా అయిపోద్దాం. మా అన్నయ్య చాలా షార్ప్. రామ్నగర్ బన్నీయే షార్పా? ఓకే. సో రామ్నగర్ బన్నీ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కాబట్టి రామ్నగర్ బన్నీలో మనకి 4 హీరోయిన్స్ ఉన్నారు. 4లో ఇప్పుడు మనకి 2 అవైలబుల్ ఉన్నారు కాబట్టి ఆ 2 క్యూట్ గర్ల్స్ ని మనం లోపలికి పిలుద్దాం. ఎస్. సో ఫైనలీ 3 బ్యూటిఫుల్ రోజెస్ విత్ మీ కదా. ఎనీవేస్ వెల్కమ్ టు హిట్ టీవీ. అండ్ మీ మూవీ టీజర్ చాలా బాగుంది. టోటల్ 4 హీరోయిన్స్ కదా? 4 హీరోయిన్స్ లో 2 హీరోయిన్స్ నే తీసుకొచ్చారు మీరు. ఇద్దరే ఇంకొక హీరోయిన్ యూకే లో ఉన్నారు. ఇంకొక హీరోయిన్ ఏమో కొంచెం హెల్త్ అప్సెట్ ఉండి షీస్ టేకింగ్ లిటిల్ బ్రేక్. మళ్ళీ షీల్ కమ్. సో 4లో తెలుగు అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా? మెయిన్ విస్మయ అని తన తెలుగు అమ్మాయి. శైలు క్యారెక్టర్ ప్లే చేసింది, తన తెలుగు అమ్మాయి. ఓ శైలు క్యారెక్టర్ ప్లే చేసిన అమ్మాయి. రైట్, సూపర్. అంటే మీరు 4 హీరోయిన్స్ ఉన్నారు కదా. జనరల్గా మన చంద్రహాస్ కి బిగినింగ్ డెబ్యూలోనే 4 హీరోయిన్స్ పెట్టడం వెనక అలా ఆంతర్యం ఏమిటి? అంతర్యం అనేది ఏం లేదు కానీ స్టోరీ రిక్వైర్డ్ 4 హీరోయిన్స్. ఓకే. సో ఆ స్టోరీ కావాల్సి వచ్చాయి కాబట్టి ఇంకా ఒక హీరోయిన్ తో పడ్డమే చాలా కష్టం. పాపం 4 హీరోయిన్స్. పిల్లోడు ఎంత నలిగిపోయాడు. యా बोल रही आपके साथ झेलना मुश्किल है. No, it's the easiest. Ask her. మీరు చెప్పండి. ఎందుకంటే నాకు తెలిసి అన్న ఇప్పుడు అన్నయ్య ఏదైతే సీన్ లో ఉన్నారో నాకు తెలిసి బిహైండ్ ది కెమెరా ఎవ్రీ టైం మీరు ఉంటారు కదా. సో వీళ్ళు అన్నను ఎక్కువ ఏడిపించేవాళ్ళ లేకపోతే అన్న వీళ్ళని ఎక్కువ ఏడిపించడం అలా ఏదన్నా అంటే ఫన్నీగా ఎలా జరిగేది షూట్ లో? మా అన్న హీ జోక్స్ అలాట్. చాలా ఫన్నీగా ఉంటారు. థ్యాంక్ గాడ్ వీళ్ళందరూ కూడా దొరికిన 4 కూడా ఓపెన్ మైండెడ్ అండ్ వీళ్ళు కూడా జోక్స్ ఎక్కువ వేస్తారు. సో దే కెన్ టేక్ జోక్స్. ఇట్స్ నాట్ వీళ్ళు జోక్స్ వేస్తారు, ఆయన జోక్స్ వేస్తారు. ఇట్స్ ఫన్, ఇట్స్ ఆల్ ఫన్. నేను జోక్లు వేస్తాను. సో మీరు చెప్పండి, చంద్రహాస్ తో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? कैसा लगा चंद्रहास से वर्क करने का? ओके, मुझे बहुत अच्छा लगा. हालांकि उनके बारे में मैंने जब फिल्म साइन किया था तो मैंने उनके बारे में फिल्म
सेट पर आने से पहले मैंने कुछ गूगल किया था एंड यूट्यूब पे उनके कुछ वीडियोस देखे थे, तो लोगों ने काफ़ी उनको ट्रोल किया था, वो भी लाइक एक नेगेटिव तरीके से ट्रोल Yes, किया yes, था। yes. तो मेरे जहन में वो बात थी, मेरे माइंड में वो बात थी कि शायद वो बहुत एटीट्यूड बॉय होगा, ऐसा समथिंग। बट जब मैंने उनके साथ काम किया तो ऐसा बिल्कुल नहीं था। लाइक एटीट्यूड को हम पॉजिटिव में ले सकते हैं, लाइक పాజిటివ్ యాటిట్యూడ్. పాపం మన జనాలు ఇచ్చిన యాటిట్యూడ్ స్టార్ బిరుద్తో ఎక్కడెక్కడ అమ్మాయిలు కూడా భయపడ్డారు గూగుల్లో సెర్చ్ చేసుకొని. సో ఇంతకు ముందు మీ డెబ్యూ ఫిల్మ్ ఏంటి? ఇది డెబ్యూ ఫిల్మ్ కాదు కదా మీకు? చెప్పండి. సో मेरी पहली फिल्म है हीट, यहाँ की तेलुगु इंडस्ट्री की, या HEAT हीट, एंड ये मेरी सेकंड फिल्म है एंड थर्ड फिल्म मेरी आ रही है मास्टर महेंद्र के साथ, वो भी तेलुगु ही है. ఓకే, సో ప్రాజెక్ట్స్ అన్ని కూడా వరుసగా చేస్తున్నారు. हाँ या ఓకే, అండ్ సో ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ओके, मेरा कैरेक्टर बहुत ही ऐसे शहर की लड़की रहती है, बहुत चिल एंड कूल रहती है, अपने पापा के पैसों पे ऐश करती है, क्लब एंड ऑल, तो ऐसा है चिल गर्ल. సూపర్ సూపర్. అండ్ మీ పేరు? హాయ్ రిచా, హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. థాంక్యూ. రిచా, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. తెలుగు బోల్ రీ. వెరీ ప్రౌడ్ ఆఫ్ యు. తెలుగులో చక్కగా మాట్లాడుతున్నారు. ఓకే రిచా, నాకు మీరు ఇంతకు ముందు బలా తందనానలో మీనాక్షిగా తెలుసు. మీనాక్షి యాక్చువల్ గా, కాకపోతే ఆ సాంగ్ మీనాక్షి మీనాక్షి సాంగ్ చాలా సూపర్ సాంగ్ అది. అంటే మూవీ అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోయినా కానీ ఆ మీనాక్షి సాంగ్ ద్వారా మీరు మాత్రం పీపుల్ అందరికి బాగా కనెక్ట్ అయ్యారు. థాంక్యూ. అండ్ అందులో మీ గెటప్ కానివ్వండి, అంటే లైక్ మీరు చాలా బాగుంటారు కూడా ఆ మూవీలో. సో అందులో కంప్లీట్ గా ట్రెడిషనల్ లుక్, ఒక విలేజ్ గర్ల్ ఉన్నారు మీరు అందులో. In Meenakshi. In Meenakshi. Yeah. Not now. Not now. So I don't know about this film, right? So ఇందులో ఎలా ఉండబోతున్నారు? What is your character in this film? She's a lover girl, but then she's a smart one. Okay. Yeah, that's all I can say for now. But in this movie, my name is Deepu in the movie, and she likes the hero a lot. Okay. Yeah, and in this movie, I am not wearing all the clothes as Indian clothes and not all Western, but I've got mix of both the things. Super. Yeah. నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ దివిజ. హీరోయిన్స్ నలుగురు కూడా హీరోని ఇష్టపడుతున్నారు, ఇది ఉన్నమాటే, కానీ హీరో ఎవరిని ఇష్టపడుతున్నారు? అది మీరు మూవీ చూడాలి. అబ్బో, సస్పెన్స్ అసలు రివీల్ చేయట్లేదా? అంటే ఇంతకుముందు చెప్పారనుకుంటా, బేసికలీ ఈ స్టోరీయే హీరో, ఇట్స్ వెరీ రిలేటబుల్ టు మై జనరేషన్. ఇప్పుడు ఎలా అంటే ఒక అమ్మాయిని చూసిన తర్వాత ఇంకొక అమ్మాయి, ఇంకో అమ్మాయిని చూసిన తర్వాత ఇంకో అమ్మాయి, ఎవరి బెస్ట్ ఆప్షన్ ఎతకడానికి వెళ్తున్నారు. నోబడి యాక్చువల్లీ ట్రూ లవ్ అనే కాన్సెప్ట్ ఎవరికి ఇట్ డజంట్ స్ట్రైక్ ఈ జనరేషన్ మోస్ట్లీ. సో అలాగా నలుగురు హీరోయిన్స్ తో ఎలాగా ఈయన లైఫ్ ఎలా ఒక కామిక్ వేలో చూపిస్తాం. మనం కామెడీ ఫిల్మ్ అంటే జోక్స్ వేసి కామెడీ కాదు, ఈయన లైఫ్ జరుగుతా ఉంటే మనకి అరే ఏం రైడ్ అని చూసి వస్తుంది. దట్స్ హౌ ద ఫిల్మ్ ఇస్. అంటే మన చంద్రహాసన్ ఇందులో ఒక అర్జున్ రెడ్డి లాగా ఈ వేలో లేదు, అస్సలు లేదు. పక్కన అబ్బాయి ఈడ గల్లీ చివర ఒకటి ఉంటాడు చూడు, వాళ్ళ ఉన్నాడు అని అలా అనిపిస్తుంది. ఓకే ఓకే, అంటే ఎంతైనా యాటిట్యూడ్ స్టార్ కదా, సో మేబీ ఏమన్నా అలాంటి ఏమైనా కనబడతాయేమో అని చెప్పేసి. రామ్నగర్ బన్నీ యాటిట్యూడ్ అంటే ఇంకా యాక్ట్ చేశాడు కదా, సో ఆ చిన్న చిన్న షేడ్స్ కనిపిస్తాయేమో, కానీ రామ్నగర్ బన్నీ క్యారెక్టర్ అయితే హీస్ వెరీ బాయ్ నెక్స్ట్ డోర్, వెరీ సింపుల్, వెరీ నైస్ గా. అంటే వాడికి కూడా ఉంటుంది కొంచెం నేను రామ్నగర్ బన్నీ నాకేంటి అన్నట్టు. బట్ యా, ఇంకా మూవీ చూస్తే తెలుస్తుంది, మొత్తం చెప్పేస్తే మళ్ళీ మా డాడీ. అంటే లైక్ డాడీ చాలా మంచి ఆర్టిస్ట్, అన్ని షేడ్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అన్ని చేయొచ్చు డాడీ, కామెడీ కూడా బాగా చేస్తారు. సో అసలు ఎప్పుడు అనిపించలేదా ఈ అంటే లైక్ ఈ మూవీలో డాడీనే ఫాదర్ క్యారెక్టర్ చేయమందాము అని చెప్పేసి? ఫాదర్ క్యారెక్టర్ లేదు, ఎందుకంటే రియల్ లైఫ్లో కూడా మా డాడీ ఫాదర్ కాబట్టి అది ఎంతవరకు కనెక్ట్ అవుతుంది క్యారెక్టర్లో చూడాలి కదా. సో స్టోరీ వైజ్ ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనే ఒక థాట్ మా డాడీకి వచ్చింది. బట్ ఈ మూవీలో మా డాడీ ఉన్నాడో లేడో మరి తెలీదు. ఈవిడేమో బిహైండ్ ది కెమెరా మొత్తం చూసుకుంటారు, డాడీ ఉన్నారో లేరో తెలీదు. వి డోంట్ నో ఇఫ్ మై డాడ్స్ దేర్. సో హింట్ ఇచ్చేసారు ఆల్రెడీ, మాకు అర్థమైంది. లేదు మరి లేకపోవచ్చు, నేను ఎవరికి మిస్లీడ్ చేస్తుండొచ్చు మిమ్మల్ని, ఎవరికి తెలుసు. ఓకే, ఇప్పుడు మిస్లీడ్ చేసినా ఏ లీడ్ చేసినా సరే, మీరు చెప్పకపోతే నేను డైరెక్ట్గా డాడీనే అడిగి తెలుసుకుంటా.
వాళ్ళందరూ అడగలేరు కదా. నేను రివీల్ చేస్తా. అయ్యో. సరే, సో మీరు చెప్పండి జనరల్గా లైక్ మంచి ప్రొడక్షన్, ఎందుకంటే ప్రభాకర్ గారు ఓన్ ప్రొడక్షన్ కాబట్టి ఇది, సో హీరో ఓన్ ప్రొడక్షన్, సో ఎలా అనిపించింది మీకు అంతా ప్రొడక్షన్లో? చక్కగా బాగా చిల్ అయ్యారా లేకపోతే చాలా స్ట్రిక్ట్గా ఉన్నారా? No, not at all. It was very smooth and very chill to work with all the team members. Not just Prabhakar sir, in fact, he was a good teacher to all of us. Because we got to learn a lot from him. Even the director sir, Srinivas sir, he was also a very good teacher for all of us. Even I think everyone was, teaching in, everyone in a different way. We are getting to know each other, learn things from each other. So it did not feel like a very strict environment to work with. Yeah. It was a very smooth sailing environment there. ఓకే. Yeah. అండ్ సాంగ్స్ టోటల్గా ఎన్ని సాంగ్స్ ఉన్నాయి? ఇప్పటికైతే ఒక సాంగ్ రిలీజ్ చేశారు, 6 songs ఉన్నాయి మొత్తం. 6 సాంగ్స్ ఉన్నాయి. సో మీకు సాంగ్ హీరోకి మీకు కాంబినేషన్లో సాంగ్స్ ఉన్నాయా? Yeah. We have songs. You have एवरी सॉन्ग लाइक 4 गर्ल है ना, 4 हीरोइनें हैं, तो हर गाने में एक हीरोइन है. बट आई थिंक 3 हीरोइनों के साथ गाना है, 3 गाने उनके इंडिविजुअल हैं. ఓకే. 4 హీరోయిన్స్ తో కలిపి ఏదైనా ఒక సాంగ్ ప్లాన్ చేశారా? లేదు. లేదా? మరి too much అయిపోతుంది. अच्छा, एक ही गाने में 4 हीरोइनों yes. Oh. అంటే నేనే. ఫ్రేమ్ అంతా మంచి కలర్ఫుల్ గా కనబడుతూ ఉంటది కదా. అవును కానీ జనరల్ గా 4 హీరోయిన్స్ పెట్టినప్పుడు आफ्टर रिलीज हम चारों गाने के कट लगा के మీ హీరోయిన్స్ అసలు చాలా ఇంటెలిజెన్స్ ఉన్నారు. చాలా అండి బాబోయ్. ओह अच्छा, थैंक यू. సో ఎందుకు దివిజ మీకు ఐడియా రాలేదా అంటే 4 హీరోయిన్స్ తో కూడా ఒక సాంగ్ ప్లాన్ చేద్దాము అని చెప్పేసి? ఐడియా రాలేదంటే స్టోరీ డజంట్ ఆస్క్ ఫర్ ఇట్. అనవసరంగా ఎందుకు చేయడం? బట్ పీపుల్ కి ఉంటుంది కదా మంచి ఫ్రేమ్ ని కలర్ఫుల్ గా గర్ల్స్ పీపుల్ అది కూడా ఉంటది కదా. ఇప్పుడు ఫస్ట్ సినిమాకి అందరు నలుగురితో చేస్తారని కూడా ఉంటది కదా. ఇంకా అనేసుకుంటున్నారు కదా చాలా రకాలుగా. అనేసుకుంటున్నాం, మనం ఎక్కువ చేయకూడదు కదా. ఎంత కావాలో అది చేస్తే చాలని. అంతే, వాళ్ళకి ఎంత అవసరమో మనం అంతే ఇస్తున్నాం, ఎక్కువ ఇవ్వట్లేదు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినా పర్లేదు కానీ మనకి ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి. ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవుతాయి పక్కా. రామ్ నగర్ బన్నీ విల్ రీచ్ ఎవ్రీబడీస్ ఎక్స్పెక్టేషన్స్. ఇఫ్ ఎనీథింగ్ ఇట్ విల్ ఎక్సీడ్ పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్. డెఫినెట్లీ. ఓకే. వి ఆర్ ఆల్ వెరీ కాన్ఫిడెంట్. సో మీరు చెప్పండి దివిజ, 4 హీరోయిన్స్ ఉన్నారు కదా, వీళ్ళిద్దరిని వదిలేసేసి మిగతా 2 కూడా ఉన్నారు. 4 హీరోయిన్స్ లో మీ ఫేవరెట్ ఎవరు? అనుకున్నా నేను ఇప్పుడు మన బాడీలో నా చిన్నప్పటి నుంచి మరి వింటున్నప్పుడు ఎందుకంటే లేదు ఇది కాదు, డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పండి. లేదండి, ఇట్స్ వెరీ అన్ఫేర్. అందరూ ఒక్కరు కూడా ఏ ప్రాబ్లం పెట్టలేదు. వీళ్ళు నా కళ్ళు, వీళ్ళు నా కిడ్నీలు, వీళ్ళు నా లివర్, బాడీలో అన్ని ఉంటేనే కదండి ఫంక్షన్ అయ్యేది. ఇప్పుడు తిని కూర్చుంటే సరిపోదు, తిన్నాక ఎక్సర్సైజ్ చేయాలి, పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి, అవన్నీ కూడా ఉంటాయి. రోజు లేచి స్నానం చేయాలి, బ్రష్ చేయాలి, అవన్నీ. సో అన్ని ఇంపార్టెంటే. ఏది మనం తక్కువ చేయలేము. ఏది తక్కువ చేస్తే పెంట్ అయిపోతుంది. అసలు మీరు ఎంత బాగా చెప్పారు తెలుసా, చాలా బాగా చెప్పారు. కానీ మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు చెప్పండి? నా ఫేవరెట్ హీరోయిన్ అనుష్క గారు. ఈ మూవీలో ఈ మూవీలో నలుగురు అండి, అందరూ చాలా బాగా చేశారు. शेट्टी या शर्मा? అంటే మేము కొంచెం శెట్టి గారికి ఎక్కువ అలవాటు అన్నమాట. శెట్టి గారు, స్వీటీ గారు చాలా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి. సో ఇప్పుడున్న ఈ 4 హీరోయిన్స్ లో సరే పక్కన పెట్టేసేద్దాం. ఇప్పుడు వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ ఎవరు ఎక్కువ? అంటే ఇద్దరు ఇష్టమే. ఇప్పుడు 2 కళ్ళల్లో ఏ కళ్ళు ఇంపార్టెంట్ అంటే ఏం చెప్తాం చెప్పండి. మీరు అర్జెంట్ గా హీరోయిన్ గా ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి బెటర్ హీరోయిన్ తో పాటు మీరు ఒక మంచి రైటర్ గా కూడా సెటిల్ అయిపోయి. మా డాడీ నుంచి నేర్చుకున్నానండి. అదే ఈ డైలాగ్స్ అన్ని వినిపిస్తున్నాయి, ఆ స్మెల్ తెలుస్తుంది. ఎంతైనా ప్రభాకర్ గారు డాక్టర్ కదా, అర్థమైపోతుంది మాకు అది. అసలు ఎక్కడంతే ఫన్నీగా మొత్తం అంతా ఏం చెప్పాలనుకుంటున్నారో మీకు నచ్చినట్లు మీరు మాత్రం చెప్పేసేస్తున్నారు. ఓకే. సో అన్నకి వీళ్ళ 4గురిలో పోనీ ఇది మాత్రం క్లియర్గా చెప్పండి. జనరల్గా ఏంటంటే అన్నకి 4 హీరోయిన్స్లో ఎవరు బాగా సెట్ అయ్యారు అని చెప్పేసి అన్నారు అనిపించింది మీకు? సో మేము ప్రతి హీరోయిన్ ని సెలెక్ట్ చేసే ముందు ఒక లుక్ టెస్ట్ చేసాం. ఎవ్రీ హీరోయిన్ తో ఒక లుక్ టెస్ట్ అయితే చేసాం. సెట్ అవుతానే కదండి సెలెక్ట్ చేస్తారు ఎవరైనా. ఇప్పుడు ఈ 4గురిలో ఎవరు సెట్ అవ్వకపోయినా వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. పక్కన చూడడానికి ఎవరు బాగుంటే వాళ్ళని సెలెక్ట్ చేసాం కాబట్టి. తెలివితేటలు నా వల్ల కాదు కానీ నేను తట్టుకోలేకపోతున్నాను కానీ. ఓకే. లేదండి, అంటే నేను చెప్పేదాన్ని, నేను చాలా ఆనెస్ట్. ఏదో వీళ్ళకి బిస్కెట్ వేయాలని అలా అని కాదు కానీ ఐ విల్ టెల్ హార్ట్ఫుల్లీ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. వాళ్ళ బెస్ట్ వాళ్ళు ఇచ్చారు అండ్ మీకు కనపడుతుంది వాళ్ళు బెస్ట్ ఇచ్చారని. ఎవ్రీబడి ఈస్ వెరీ ప్రిటీ ఇన్ ద ఫిల్మ్. మీరు మూవీ చూస్తే మీకు అర్థమైపోద్ది. మీరు మిమ్మల్ని కూడా అడగచ్చు మీకు ఎవరు బాగా ఇష్టం అంటే మీరు కూడా చెప్తారు. అప్పుడు వన్స్ మూవీ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేస్తాం కదా, అప్పుడు డెఫినెట్ గా నేను చెప్తాను. నేను మీలా కళ్ళు కిడ్నీలు అని చెప్పను. ఓకే.
ఓకే. అండ్ ప్రొడ్యూసర్స్తో మీకు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాయా? లైక్ అంటే ప్రొడ్యూసర్స్ ఎప్పుడైనా వచ్చి చాలా స్ట్రిక్ట్గా ఉండడం ఇలాంటివి ఎప్పుడైనా జరిగాయా ప్రొడక్షన్లో? No, no. प्रोड्यूसर्स कभी स्ट्रिक्ट है आपके साथ? इस फिल्म में No. नहीं, ही इज वेरी कूल. मतलब कि ऐसा नॉर्मली होता है ना कि जिसके पैसे लग रहे होते, प्रोड्यूसर है, इतना सब कुछ हैंडल करना होता है. बट प्रभाकर से लाइक बहुत ही चिल, कूल. इनफैक्ट हम लोग कभी कभार लाइक शूट में अगर थोड़ा बहुत लेट पहुंचे या फिर कुछ हुआ तो लाइक मैं थोड़ा पैनिक ऐसे होने लगती हूँ. ओह अच्छा ऐसे ऐसे जल्दी जल्दी कर लो, सनलाइट जा रही है एंड ऑल. बट ही इज वेरी कूल. ओके चिल, ठीक है. मतलब बहुत सही से आराम से भी, ब्रेकफास्ट भी आराम से, लंच भी आराम से, डिनर भी आराम से, चिल. तो बहुत चिल तरीके से. సో ఐ లాస్ట్ యూ వన్ థింగ్, ఇది మాత్రం మీరు చాలా జెన్యున్గా చెప్పాలి. మీకు నేనున్నాను. హీరోతో అయితే డెఫినెట్గా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఐ నో అబౌట్ చంద్రహాస్. హీరో వాళ్ళ సిస్టర్తో మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? అన్ని ప్రాబ్లమ్స్ హీరో చెప్పండి. Oh no, मतलब मैं इनसे सबसे जॉली पर्सन, सबसे ज्यादा जॉली एंड सबसे ज्यादा जोक करने वाला पर्सन इज हर. या और मैं तो सेट पर मिली नहीं थी, तो मैं यहीं पर मिली हूँ. लाइक प्रमोशंस के टाइम पे हम मिल रहे हैं, तो मुझे तो काफी अच्छी लगी. मतलब इनफैक्ट मैं चंदा से बोल रही थी कि यार आपकी सिस्टर काफी कूल है और टैलेंटेड भी है. चिन्नू विंटुनावा इదంతా? हाँ, तो मतलब सुंदर भी है, टैलेंटेड भी है और इनको तो बहुत सारी चीजें आती है. आज हमें गाड़ी में बता रही थी जब हम आ रहे थे यहाँ पर कि बहुत सारी चीजें आती है. बता सकते हो आप क्या क्या? एडिटिंग, वेरी मच टैलेंटेड. या मल्टी टैलेंटेड. వీళ్ళు కాఫీలు కూల్ డ్రింక్లు అంటున్నారు, వీళ్ళకి బిర్యానీ పెట్టలేదా? ఎందుకు పెట్టలేదండి? ఫస్ట్ డే ఐ ఫెడ్ బిర్యానీ. ఆవిడ వెజిటేరియన్, సో ఆవిడకి ఐఎమ్ రియల్లీ సారీ అబౌట్ యూ. ఓకే. she fed me biryani, chicken biryani. చికెన్ బిర్యానీ. ఓకే. బికాజ్ ఎందుకంటే హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా హైదరాబాద్ ఇస్ నోన్ ఫర్ బిర్యానీ. దట్స్ వాట్. నేను మీ ఇద్దరిలో ఎవరైనా బిర్యానీ గురించి మాట్లాడతారేమో అని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నాను. బట్ కంటిన్యూస్ గా కాఫీ గురించి మాట్లాడుతుంటే డౌట్ వచ్చింది నాకు. సో హైదరాబాద్ బిర్యానీ ఎలా అనిపించింది? బికాజ్ యూ కేమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ కదా, సో ఎలా అనిపించింది? I find it a little spicy because I'm not a spicy eater. ఈవిడ కొంచెం నెయ్యేసి పెట్టాల్సింది. But I still like the flavor. It's still very flavorful. It's very tasty. మొత్తానికి షూటింగ్ అంతా కూడా ఒక పిక్నిక్ లా ఎంజాయ్ చేసినట్టున్నారు ఈ 1.5 year లో మీరు. చాలా చాలా బాగా, చాలా సాఫీగా జరిగిపోయింది. అండ్ వీఆర్ లక్కీ టు ఫైండ్ కాస్ట్ లైక్ దిస్. ఎటువంటి ప్రాబ్లం లేకుండా, నాట్ ఈవెన్ అ సింగిల్ యాక్టర్, ఎవరితో ఏ ప్రాబ్లం లేకుండా మాకు. ఎవ్రీబడి వాజ్ వెరీ కోఆపరేటివ్. ఎవ్రీబడి లవ్డ్ వర్కింగ్ ఫర్ ద ఫిల్మ్. ఎందుకంటే ఆ ఫిల్మ్ మొత్తం సెట్లో కూడా ఇట్ వాస్ ఆల్ వెరీ పాజిటివ్, వెరీ ఎనర్జెటిక్. అండ్ ఒకవేళ ఎక్కడైనా ఇప్పుడు రిచా ఎక్కడైనా చిన్న అప్సెట్ అయింది వెళ్ళి కనపడితే మళ్ళీ ఏమంటే హ్యాపీ అయిపోతుంది. She's my energy drainer and energy uplifter also at the same time. Oh my god. అసలు జిమ్ గర్ల్ అన్నారు కదా, జిమ్ ట్రైనర్ అని చెప్పలేదు. ఎనర్జీ ఉండాలి కదండి. ఎనర్జీ ట్రైనర్. సో అయితే ఇప్పుడు మామూలుగా మీ అందరిలో లైక్ అంటే మీరు సెట్కి వెళ్ళిన తర్వాత ఈ మూవీ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో, ఇంకొద్ది రోజుల్లో కంప్లీట్ అవుతుందని తెలిసినప్పుడు వీళ్ళలో ఎవరైనా ఎమోషనల్ అయ్యారా దివ్జ? ఎమోషనల్ అంటే దేవర్ సాడ్ మూవీస్ గోనా. అండ్ తిను షీ వాజ్ ఆల్వేస్, ఐ నెవర్ మెట్ హర్ ఆన్ సెట్స్ బికాస్ వాళ్ళకి అవుట్డోర్లో ఉండే షూటింగ్ ఎక్కువ. ఓకే. సో తిను అయితే షీ టెక్స్టెడ్ మీ, ఐ మిస్ యూ, ఐ వాంట్ కమ్ బ్యాక్ సూన్, అది ఇది అని షీ వాస్ గెటింగ్ ఎమోషనల్. విస్మయ అంటే ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది, సో షీఈస్ ఫైన్. రితు మంత్ర ఆల్సో, అదే ద 4th హీరోయిన్, యూకేలో ఉన్నామా, ఆమె కూడా షీ ఆల్సో సెడ్ షీ మిస్డ్ మీ మోస్ట్. ఏదేమైనా కానీ ఆన్ కెమెరా వర్క్ చేసిన వాళ్ళకంటే కూడా ఆఫ్ కెమెరా వర్క్ ఎక్కువ ఉంటుందేమో అనేది నా ఒపీనియన్. సో దివిజ ఆ వర్క్ని డెఫినెట్గా ఫుల్ఫిల్ చేశారు. ఎందుకంటే అప్పుడు మూవీ ఎప్పుడైతే ప్రీ ప్రొడక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ఇప్పుడు ఫిల్మ్ ప్రమోషన్స్ దాకా కూడా ప్రతి దాంట్లో మీరు పార్ట్ అయి ఉన్నారు. అవును, కరెక్టే. బట్ ఐ కాంట్ టేక్ ఫుల్ క్రెడిట్ ఆల్సో. నాకు ఎప్పటికప్పుడు మా డాడీ ఆఫ్ కోర్స్ అండ్ every technician who's worked for the film, అందరూ చాలా బాగా హెల్ప్ చేస్తారు. అండ్ ఎవ్రీబడి ఈస్ వెరీ డెడికేటెడ్ టు దర్ వర్క్. వెరీ వెరీ లక్కీ, మా ఫస్ట్ ఫిల్మ్ కి ఒక మంచి కాస్ట్ అండ్ క్రూ దొరికింది. సూపర్. చాలా తక్కువ, వెరీ వెరీ లిటిల్ ప్రాబ్లమ్స్ కూడా ఏంటి, షూట్ లేట్ అవడమో లేకపోతే అలా టైమ్ ఇష్యూస్ రిలేటెడ్. బట్ వీ నెవర్ హ్యాడ్ ఎనీ బిగ్ ఇష్యూస్ ఆర్ ఎనీథింగ్. వెరీ టచ్ వుడ్, వెరీ లక్కీ. బట్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను దివ్జ, మీరు ఒకటి చెప్పండి. ఇప్పుడు అమ్మ నాన్న ఓన్ ప్రొడక్షన్లో అన్నయ్యని నమ్మి ఇంత మంచి మూవీ, ఇదేమి చిన్న బడ్జెట్ మూవీ కాదు, లో బడ్జెట్ మూవీ కాదు, అది మనకి టీజర్ చూస్తేనే తెలిసిపోతుంది. అయితే ఈ మూవీ నమ్మి పెట్టడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయా? మా అన్నయ్య అండి, హోల్ అండ్ సోల్ రీజన్. మా అన్నయ్య అండ్ స్టోరీ. ఇప్పుడు ఫస్ట్ స్టోరీ వచ్చిన తర్వాత మా అన్నయ్యకి
విన్నాము. మా డాడీ ఫస్ట్ టైం విన్నారు, ఆయనకు ఫుల్ నచ్చి, మా అన్నయ్య విన్నారు, ఇద్దరు ఎంజాయ్ చేశారు, మేము నలుగురం విన్నాం, ఫుల్ ఎంజాయ్ చేసాం. స్టోరీ అయితే అవుట్ అండ్ అవుట్ ఇట్ వాజ్ హిలేరియస్, చాలా బాగా వచ్చింది. సెకండ్లీ మా అన్న పుల్ ఆఫ్ చేస్తాడా లేదా అనే ఒక డౌట్. బట్ వివ్ బిన్ సీయింగ్ హిమ్ చైల్డ్హుడ్ నుంచి, ఆయన ఎంత కష్టపడతాడు నిజంగానే, హౌ డెడికేటెడ్ హీస్ టువర్డ్స్ హిస్ వర్క్ అనేది చూస్తున్నాము. మా డాడీకి అయితే ఫుల్ నమ్మకం ఉంది, ఏం చేసినా చేయకపోయినా హీల్ డూ ఇట్ వెరీ వెల్. అంటే ఆయన వర్క్కి వచ్చేసరికి మై బ్రదర్ ఇస్ వెరీ డెడికేటెడ్. ఏదో చెప్పాలని చెప్పట్లేదు సెల్ఫ్ డబ్బా లాగా, కానీ ఐవ్ సీన్ హిమ్, దేవ్ సీన్ హిమ్, ఎవ్రీబడి. మీరు ఎవరిని అడిగినా కూడా చూసాం, మీరు చూసారు, సాంగ్ రిలీజ్ అయింది అంతా. సో వీడు చేయగలడు అనుకున్నారు కాబట్టే దే ప్రొడ్యూస్ ద ఫిల్మ్. ఐ నో అబౌట్ వెరీ వెల్ చంద్రహాస్. కాకపోతే ఏంటంటే పీపుల్కి కూడా తెలియాలి కదా వాట్ ఈస్ హీ అని చెప్పేసి. ఆల్రెడీ ప్రూవ్ అయిపోయారు, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది, మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎక్కడ చూసినా కానీ పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి మూవీ గురించి, అండ్ ఆటోమేటిక్గా తన హార్డ్ వర్క్ గురించి, అందులో చేసిన యాక్టింగ్ కానీ డాన్స్ కానీ చూస్తే ఎవరికైనా కానీ అప్రిషియేట్ చేయాలి అని అనిపిస్తుంది. ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ టీమ్. October 4th మూవీ రిలీజ్ అవబోతుంది. ఇంత 1.5 year హార్డ్ వర్క్కి ఫ్రూట్స్ విల్ కమ్ ఇన్ దట్ డే. సో ఆల్రెడీ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మూవీ గురించి. అండ్ ముందు ముందు చంద్రహాస్ ఇలానే కంటిన్యూస్గా చాలా మూవీస్ చేయాలి, యాటిట్యూడ్ స్టార్ అనే పర్సన్ చాలా 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 ఫేమస్ అవ్వాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. It was great being here. Thank you for having us. Yeah, thank you.